నామాన్ని బట్టి చేయవలసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మళ్ళా అనుకున్న రీతిగా మరొకసారి నాకు అవకాశం కల్పించాడు కాబట్టి నేను మొదటగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము లేఖనాలను కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా ఈ లోకంలో ఏ రీతిగా బ్రతకాలి, దేవుడు మనకి ఏ రీతిగా సూచనలు ఇచ్చాడు అనేది మనం ఒకసారి లేఖన ఆధారంగా మనం పరిశీలన చేద్దాం. చదవబడినటువంటి వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువును శోధించేటువంటి వారు పరిచయులు కాక ఏ సమాజంలోనైనా మీరు చూడండి, ఒక వ్యక్తి బాగు కోసం ప్రయత్నం చేస్తూ ఉండవంటే ఆ పక్కన తనను కామెంట్ చేసేవాళ్ళు కానీ తనను ఎదిరించే వాళ్ళకు బ్యాచ్ ఉంటుంది పక్కన. అంటే అతను చేసేటువంటి పనులను వ్యతిరేకించేవాళ్ళు. అలాగే యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తూ సమాజాన్ని ప్రజలను అందరినీ ఆకట్టుకుంటూ ఊరూరా గ్రామ గ్రామాన వెళుతూ ప్రజలను అందరినీ దేవుని వైపు తిప్పుతూ ఉంటే ఈ మనుష్య జాతికి సంబంధించినటువంటి వారు ఆయన అనేకమైనటువంటి ప్రశ్నల చేత ఆయన చిక్కులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు చేస్తున్నటువంటి మంచి పనికి సహాయం చేయడం, సహకరించకపోను ఆయనను చిక్కులో పడేయాలని చూస్తుంది పరిచయ జాతి. ఆ పరిచయ జాతికి సంబంధించినటువంటి ఆ మాటలే మనం ఇప్పుడు మనం చదువుతున్నాము. ఒకసారి ఆ యొక్క మాటలు మనము ఒకటి నుంచి ఒకటికి మనము లేఖనాలను పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. సాధించిన తర్వాత యూదయ ప్రాంతంలోకి వచ్చాడు. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచారు. చాలా మంది స్వస్థతల కోసం వచ్చారు. కొంతమంది ఆహారం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాక్యం రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు తండ్రి యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయి, పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా యేసు ప్రభు గ్రామ గ్రామాల ప్రాంతాలకు అన్నిటికీ చెప్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ కొంతమంది స్వస్థతల కోసం వస్తున్నారు, కొంతమంది ఆహారం కోసం వస్తున్నారు. సరే, వారు ఏ రీతిగా వచ్చినా కూడా మొదటగా వారికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి ఫుల్ఫిల్ చేశాడు అక్కడ యేసు ప్రభు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పరిచయులకు ఒక ఆందోళన కలుగుతూ ఉంది. ఈయన ఇంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు, ఎవరు అసలు ఏంటి ఆయన చిక్కుల్లో పెడదామని చెప్పి ఆయన ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. చదవండి నెక్స్ట్. పరిచయులు ఆయనను శోధింపవలని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగాడు. పురుషుడు భార్యను విడనాడుట న్యాయమా అని యేసు ప్రభువును అడుగుతాడు. యేసు ప్రభువును లాక్ చేద్దామని చూస్తున్నారు. అవును న్యాయమే అని అన్నాడు అనుకోండి, అదేంటి మోసే ధర్మశాస్త్రంలో పాటించమంటారు. కాదు అని అంటే మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఎటు పెట్టి యేసు ప్రభువును చిక్కుల్లో పెట్టాలనేటువంటి సమస్యలు ఈనాడు సమాజంలో కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక మంచి పని చేసేవాడిని సమస్యలు ఎదిరించాలని చూస్తూ ఉంటారు. ఆనాడు యేసు ప్రభువును ఒక వివాహ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని ఇది ఏంటి, ఒక పురుషుడు తన భార్యను విడనాడవచ్చా, ఇది న్యాయమా అని అడుగుతున్నారు. న్యాయమే అంటే అట్లా ఒక సమస్య, లేదు అని అంటే అట్లా ఒక సమస్య. కాబట్టి యేసు ప్రభు వారికి చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆనాడు ఆదిలో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు ఇద్దరు కలిసి ఉండాలని చేశాడు. కుటుంబంలో కూడా ఎప్పుడు సమస్యలు వస్తాయి అంటే ఆనాడు ఆదాము పని మీద పక్కకు జరిగినప్పుడు అవ్వ ఏం చేసింది, తన సొంత నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే కుటుంబంలో భార్య సొంత నిర్ణయం తీసుకుంటుందో, భర్తను కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటుందో సమస్యలు ఉంటాయి. మీరిద్దరు ఏక శరీరంగా ఉండాలని దేవుడు వారిద్దరిని ఏర్పాటు చేశాడు.
భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఏ విషయంలో కూడా ఉండకూడదు. కానీ భర్తకు తెలియకుండా సాతానుతో సంప్రదించింది, ఆ కుటుంబంలో సమస్య కొని తెచ్చుకుంది. కాబట్టి మొదటగా ఆదామును సృష్టించినప్పుడు ఆయనకు సాటి అయిన సహాయంగా అవ్వను సృష్టించాడు. కానీ అవ్వం ఏం చేసింది? సాతానుతో మాట్లాడి ఆ యొక్క కుటుంబంలో సమస్య తెచ్చుకుంది. అయితే 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించడనియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను మీరు చదవలేరా? ఇలా కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాడు. ఆనాడు దేవుడు ఆదాము అవ్వను కలిపాడు. వారు ఆ రీతిగానే ఉన్నారు. ఒక 40 సంవత్సరాలకి వెనక్కి మనం వెళ్ళినట్లయితే భార్యాభర్తలు కలిసి ఉన్నారా, కలిసి లేరా, ఉమ్మడి కుటుంబాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అత్త కోడలు ఉండేవి. ఆ కోడలు అయినా కూడా సంసారం చేస్తూ కాపురం కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలు చదివి ప్రయోజనం చేశారు. కానీ ఎక్కడ కూడా విడాకులు అనేవి వినపడేవి కాదు. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఈనాడు వారి పిల్లలు అభివృద్ధిలోనికి వచ్చి వారి కుటుంబాలు నియమించబడ్డాయి. కానీ నేడు చిన్న చిన్న సమస్యలకు వెళ్ళిపోతుంటారు. చిన్న చిన్న సమస్యలు. మీరిద్దరు ఏక శరీరంలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఏక శరీరంగా అంటే వారి ఇద్దరి యొక్క మనసులు ఏకంగా ఉండాలి. వారి ఇద్దరి యొక్క నిర్ణయాలు ఏకంగా ఉండాలి. ఇక్కడ 40-50 సంవత్సరాలు అంటే కొంతమంది ఉన్నారు. కొంతమంది 40-50 సంవత్సరాల చరిత్ర చూస్తుంటారు. అప్పుడు జరిగింది. అప్పుడు దాదాపు విడాకులు అంటే వినబడేవి కావు. ఇప్పుడు విడాకులు అనేవి ఖచ్చితంగా వినపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆ ఇద్దరి మధ్యలో ఐక్యతను లోపిస్తూ ఉంది. వారిద్దరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేసే వాళ్ళు ఉండలేకపోతున్నారు. అమ్మాయి తరఫున కొంతమంది, అబ్బాయి తరఫున కొంతమంది వారికి చెప్పుడు మాటలు చెప్తూ ఆ యొక్క సమస్యని ఇంకా జటిలం చేస్తున్నారు. ఆనాడు అలా ఉండేవి కాదు. 40-50 సంవత్సరాల క్రితం అత్త ఎంత ఇబ్బంది పెట్టినా కూడలు కాపురము చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుని వచ్చాయి. ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. దేవుడు కలిసి ఉండమని ఆ యొక్క భార్యను ఏర్పాటు చేశాడు. కానీ చిన్న చిన్న కారణాలకు ఆ యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరముగా ఉందని చెప్పినని మీరు చదవండి. ఏక శరీరముగా అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే వారి ఇద్దరి మనస్సులు ఏకంగా ఉండాలి. భార్య ఏది చెప్తే భర్త దానికి అంగీకారంగా ఉండాలి. భర్త ఏది చెప్తే భార్య దానికి అంగీకారంగా ఉండాలి. ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉండాలి. ఏక శరీరంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డలు ఉన్నాయి, 2 ఆలుగడ్డలు ఉన్నాయి. వాటిని ఉడకబెట్టిన తర్వాత దగ్గర కనేస్తే ఒక ముద్దలా అవుతుంది. మళ్ళీ వాటిని విడదీస్తే ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ఆలుగడ్డలా చేయగలుగుతావా? అప్పటి వరకు ఆలుగడ్డలుగా ఉన్నటువంటి ఉత్తి ఆలుగడ్డల్ని ఉడకబెట్టి ఒక ముద్ద చేసిన తర్వాత మళ్ళీ ఆలుగడ్డలుగా చేయమంటే చేయగలుగుతామా? చేయలేదు. అంటే మన యొక్క మనసులు, మన యొక్క శరీరాలు కూడా ఆ రీతిగా ఉంది. తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవడం అంటే తల్లిదండ్రులను భౌతికంగా విడవడం కాదు. తల్లిదండ్రుల యొక్క బాగోగులు కూడా చూడాలి. చాలా మంది ఇక్కడ వాక్యంలో తల్లిదండ్రులు విడవమన్నారు కదా అని భార్యతో వెళ్ళిపోతూ ఉంటారు, వేరే కాపురం పెడతా ఉంటారు. అలా కాదండి. ఆనాడు బోధలు చాలా మంచిగా ఉండేవి. ఆనాడు ఖండితంగా ఉండేవి బోధలు. భయపడేవాళ్ళు, కాపురాలు కూడా భయంగా చేసేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా కుటుంబాన్ని వేరు చేసుకునే వాళ్ళు కాదు. చిన్న చిన్న సమస్యలకు కుటుంబాలను వేరు చేసుకునేటువంటి పరిస్థితులు
నేను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాడు. దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారని అంటే వారికి చెప్పిన మాటలు చెప్పి వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నష్టం చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురికి మన వల్ల సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి మన వల్ల నష్టం కలగదు. అది చాలా పాపం. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం అన్ని విషయములలో ఘనమైనదంటారు. అదే చదువుతారు, దాని పక్కన వేరే ఉంటారు. ఇంకా వానుకు నిష్కలంకమైనది. వివాహం ఘనమైనది అని అంటే మేము కొంతమంది దీన్ని ఏమైనా అపార్థం చేసుకుంటారంటే మేము ఘనంగా చేయాలని అనుకుంటాం. ఘనంగా అంటే వాళ్ళు పెట్టిన వంటలు ఏంటి, వాళ్ళు వేసిన ఖర్చు ఏంటి, అది ఘనం అనుకుంటారు. దేవుని దృష్టిలో వివాహం అనేది ఘనమైనది. ఇద్దరిని జతపరిచినప్పుడు వారు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారిగా ఉండాలి. అప్పుడు దేవుని దృష్టిలో మన వివాహం అనేది ఘనంగా ఎంచబడుతుంది. కానీ చాలా మంది భర్త స్థానాన్ని భార్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్య స్థానాన్ని భర్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడం ద్వారా సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితులు అనే వాళ్ళు యేసు ప్రభువు కేవలం ఈ వివాహం విషయంలోనే యేసు ప్రభువు ఇరకాటంలో పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆది నుంచి అలా చేయలేదు. వారిద్దరు ఏక శరీరంగా ఎట్లా ఉండాలి అని అంటే రూతు నయోమిని పిలిచి ఉండిందా, నేను నీతోనే ఉంటాను, ఏమి జరిగినా నీ వెంటే వస్తాను, నీతోనే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు అని. అత్త కోడలు ఏ విధంగా కలిసినారు, ఆ రకంగా కలిసి ఉండాలి. భార్య భర్తలు చిన్న చిన్న సమస్యలు వస్తాయి కుటుంబాలు, భార్య భర్తలు అన్నప్పుడు వాటిని కూర్చొని సాల్వ్ చేసుకుని సరిపోయింది. మొట్టమొదటి పాపం ఎలా వచ్చింది? అవ్వ ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది? భర్తకు తెలియకుండా తాను సొంత నిర్ణయం తీసుకొని పాపంలో పడింది. పాపం అలాగా ఈ లోకంలోకి వచ్చింది. మరి ఆది నుంచి దేవుడు ఆదామును ఏ రీతిగా సృష్టించాడు? అన్ని అవయవాలతో సంపూర్తిగా నిండుగా తయారు చేసినటువంటి దేవుడు తర్వాత కాలంలో కాలక్రమంలో వికలాంగులు కావచ్చు, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, మాటలు రాని వారు కావచ్చు, ఎలా పుడుతూ ఉన్నారు. దేవుడు ఆదామును నిండుగా పుట్టించాడు, అవ్వను కూడా నిండుగా పుట్టించాడు. వికలాంగుల గురించి, ఈ అంగవైకల్యం ఉన్న వారి గురించి ఏమంటున్నాడు దేవుడు? అవి ఎందుకు వచ్చాయి? ఎప్పుడైతే ఈ అవ్వ ద్వారా లోకంలో ఈ పాపం వచ్చిందో భూమి కూడా ఏం చేసినప్పుడు ముండ్ల చెట్లను మొలిపించింది. అప్పటి వరకు భూమి విస్తారంగా పండింది. సింహాలు, పులులు కూడా గడ్డి తినేవారు. అదికంటే మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ఉంటుంది. అన్ని కలిసే ఉండేవి. ఎప్పుడైతే అవ్వ ద్వారా పాపం ఎంటర్ అయిందో అన్ని జంతువుల యొక్క, మనుషుల యొక్క రూపురేఖలు మారిపోయాయి. భూమి కూడా అప్పటి వరకు పచ్చని చెట్లను ఇచ్చేది ముండ్ల చెట్లను ఇచ్చడం స్టార్ట్ అయింది. అంటే ఒకసారి పాపం ఎంటర్ అయితే ఏ కుటుంబంలోనైనా కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు మానవుని కోసం సృజించినటువంటి ఈ యొక్క భూమిని మానవుడు పాడు చేసుకుంటూ ఉంటాడు తన యొక్క పాపం చేత. నెక్స్ట్ ఏడవ వర్షం. అందుకు వారు అలాగే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడగగా, పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మోషే గురించి చెప్తున్నారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? విడాకుల పత్రం ఉంది కదా, అది తీసుకొని విడాకులు తీసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తున్నారు. యేసు ప్రభువు వెనకాడంలో పెట్టడానికి మరి పత్రిక ఇచ్చారు కదా, విడాకులు తీసుకోవచ్చు కదా, లైసెన్స్ ఇచ్చారు కదా. పెళ్లి చేసుకోవడానికి ఎలా లైసెన్స్ ఇచ్చారో
విడాకులు తీసుకోవడానికి కూడా లైసెన్స్ ఇచ్చారు కదా అని చెప్తున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రంలో మోసే ఏ రీతిగా ఇచ్చాడో ఇదంతా కూడా ఆ ధర్మశాస్త్రంలో వేరే విధంగా ఉంది. ఆనాడు భార్య తప్పు చేసినప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వమని చెప్పాడు. కానీ కొత్త నిబంధన కాలంలో మనం కొత్త నిబంధన కాలంలో కృపాకాలంలో ఉన్నాము. భార్య తప్పు చేసిన క్షమించి దగ్గరకు చేర్చుకొని ఆమె హత్తుకోమని చెప్పాడు. అది మోసే ధర్మశాస్త్రంలో విడాకుల పత్రం ఉంది కదా అని చెప్పేసి యేసు ప్రభు నేర్పడం. దేవుడు సంఘమును ఎంతగా ప్రేమించాడో భర్త కూడా భార్యను అంతలా ప్రేమించాలని వాక్యంలో ఉంటుంది. మనం కృపాకాలంలో ఉన్నాము, ధర్మశాస్త్ర కాలంలో లేము. ధర్మశాస్త్ర గ్రంథం కింద లేము మనం. మోసే ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపుతున్నాడు. అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడిగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోసే సెలవించను. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నవి? విడిపోవాలి, నేను వేరుపడాలి అనే ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి ఆయన ఆలోచన చెప్పాడు. నీ ఉద్దేశాలు నీ మనసులోకి వచ్చాయి అంటే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అక్కడ రాసింది కదా అట్లే చేయాలంటే దానికి మనం ఏం చేయాలి? ఈ చోటుకు వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టారు. సరే ఇక్కడ రాసింది కదా ఇటు పోదు, ఇక్కడ బోర్డు పెట్టలేదు కదా అటు పోతానంటే నీ ఇష్టం. ఇక్కడ పెట్టారు నేను ఇటు పోను, ఇక్కడ పెట్టలేదు ఇటు పోతానంటే నీ ఇష్టం. వాళ్ళు మర్చిపోయి పెట్టలేదు కావచ్చు అక్కడ బోర్డు. ఆ పక్కకి వెళ్ళిపోతే అక్కడ గొంతు ఉంటుంది. ఏం చేస్తాం? గొంతులో పడిపోతాం. అంటే ఆ పరిత్యాగ పత్రిక ఇచ్చారు కాబట్టి విడాకులు తీసుకోవచ్చు కదా అని చెప్పి యేసు ప్రభువునే క్వశ్చన్ చేస్తాను. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోసే సెలవించిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి అలాగూ జరగలేదు. ధర్మశాస్త్ర కాలం వచ్చినప్పుడే ఆయన ఆ పరిత్యాగ పత్రిక ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర కాలానికంటే ముందు అలాగ లేదు అని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. మరి వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుతున్నాడని వాడున్నాడు. వీటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్రంలో చాలా ఏకతెల్లంగా ఉన్నవి, చాలా క్లుప్తంగా ఉన్నవి. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు, ఎందుకు వ్యభిచారం వైపు తిరుగుతున్నారు, ఆ వ్యభిచారం చేయడం ద్వారా నేను విడాకులు తీసుకోవచ్చని మోసే ధర్మశాస్త్రంలో ఎందుకు పెట్టాడు అనేది అక్కడ పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది. అయితే ఈరోజు మన అంశం వేరేది కాబట్టి దాన్ని మనము క్లుప్తంగా వివరణ చేసుకుంటాం. అయితే ఆ వ్యభిచారం వల్ల వ్యభిచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మోసే ధర్మశాస్త్రంలో చెప్పాడు. కానీ దేవుడు ఒక ప్రవక్తకు వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఎవరు చెప్పండి? మోసే అనే ఒక ప్రవక్త ఉంటాడు. దేవుడు ప్రవక్త నువ్వు వెళ్ళి ఆ వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోవాలంటాడు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి అంటే దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలను ఎంతగా ఇష్టపడుతున్నాడో ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినందుకు యెహోవా వారిని ప్రేమించినట్టు దాని ప్రీతి ఇశ్రాయేలై వ్యభిచారులకు దాని యొద్దకు పోయి దాన్ని ప్రేమించు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ఇష్టపడుతున్నాడో దేవుడు ఆ యొక్క ప్రవక్తకు తెలియాలని చెప్పి ఆ యొక్క వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె మరలా
అదే పాపం పని పాత పని చేసిందనుకో మళ్ళీ ఆమెను తీసుకొచ్చుకొని మళ్ళీ ప్రేమించు ఆమెను హక్కున చేర్చుకోవాలి. ఎందుకు చెబుతున్నాడు దేవుడు హోషేయ ప్రవక్తకి అంటే, నా ప్రజలు ఎంత తప్పు చేసినా కూడా వారిని నేను హక్కున చేర్చుకుంటా. మనం ఎంత తప్పు చేసినా హక్కున చేర్చుకుంటాడు కదా, ఆయనకి మనం తప్పు చేయకూడదు. ఎట్లాగో నన్ను హక్కున చేసుకుంటాడు, నేను పోయి తప్పు చేసి వస్తాను అనేది కాదు. అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను ఏర్పరచుకున్న ప్రజలు వారు ఎంత తప్పు చేసినా కూడా వారిని నేను హక్కున చేర్చుకుంటాను అని హోషేయ చెప్తున్నాడు. కాబట్టి నా ప్రజలను ఏ రీతిగా నేను ప్రేమిస్తున్నానో నీకు తెలియాలంటే నీకు వెళ్ళి వ్యభిచారం చేసే స్త్రీని ప్రేమించమంటున్నాడు. సంఘాన్ని కూడా దేవుడు ప్రేమించను అంతలా. కాబట్టి ప్రతి పురుషుడు తన భార్యను ఆ రీతిగా ప్రేమించాలని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు కొత్త నిబంధనలు అంటాడు. పాపము వాంఛ ఉంది అని చెప్పేసి మనము ఆదికాండములు చదువుకుంటాం. వాంఛ అంటే ఓకే, ఇంకా నానార్థాలు ఉంటాయి. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షం కనుక నీ నిమిత్తము నేల తీసుకున్నది ప్రయాసంతోనే నీ దొరుకుతుందని దాని పట్టుకు అది ముండ్ల కుక్కలను గట్టులను నీకు దొరికించును పొలంలోని పట్టుకు నీవు నేలకు దిగి చేరు వరకు నీ ముక్కు పుచ్చబడ్డ కాచి ఆనందించు ఏలైనగా నేలలో నిన్ను తీయబడితే నీకు మన్నే కనుక నీకు మన్నే కూడా చెప్పాను. 3:16లో చివరిది ఆయన నీ భర్త ఎడల నీకు వాంఛ అంటే కోరిక. ఇదేదో అపార్థమైనటువంటి మాట కాదండి. వాంఛ అంటే ఒక కోరిక, అంటే తన భర్త మీద అధికారం చెలాయించాలనేటువంటి కోరిక. ఆమె చెప్పకనే చేసింది. అప్పటి నుంచి పాపం ఎంటర్ అయిన తర్వాత ఏం పోల్చాలి? భూమిలో నుంచి అప్పటి వరకు భూమి నిండుగా ఉండేది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పటి నుంచి ముండ మొదలు మొలవడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే కుటుంబంలో నీవు పాపం చేయడం మొదలు పెడతావో నీ కుటుంబంలో కూడా సమస్యలు మొదలవుతాయి. అయితే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని అంటే ఆ వాంఛ ఎలాంటిదంటే, నేను నా భర్త మీద ఆధిపత్యం చెలాయించాలి, నేను చెబితే నా భర్త వినాలి. ఇలాంటి యొక్క తత్వం నీలో కనుక ఉన్నట్లయితే మార్చుకో. ఎందుకంటే కయ్యను హేబేలును చంపినప్పుడు పాపములకు నీ మీద వాంఛ ఉంది అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇదే ఆదికాండం 4వ అధ్యాయం. చూడండి ఒకసారి ఆ మాట కూడా 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఎరుగవని. పాపము పరిపక్వము ఏమవుతుంది? మరణం సంభవిస్తుంది. కాబట్టి ఆ మరణము తెచ్చుకునే కంటే ముందు నువ్వు మారు మనసు పొందు. పాపానికి నీ పట్ల ఏముందంట? వాంఛ ఉందంట. అట్లాగే భర్త మీద భార్యకు వాంఛ కలుగునని చెప్పి దేవుడు ఆదిలోనే చెప్తూ ఉన్నాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో కూడా భార్యలు భర్తల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. పౌలు గారు ఇవన్నీ ఉద్దేశాలను గుర్తుపెట్టుకునే భార్యలు ఏ రీతిగా నడుచుకోవాలి ఏంటి అని చెప్పేసి కొత్త నిబంధనలు చాలా విషయాలు క్రోడీకరించి చెప్పారు. ఎప్పుడైతే భార్యలు తమ భర్తలకు లోబడి కుటుంబాన్ని కట్టుకుంటారో ఆ యొక్క కుటుంబం దీవించబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను అని అంటే
ఇటుకలు పెట్టి మేస్త్రి పని చేసి కట్టుకోవడం కాదు, జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి. భర్త సహకారముతోని ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నారండి. ఆమె ఉదయమే లేచి తన పిల్లలకు ఆహారం సమకూరుస్తుంది అంటారు. సామెతలు 31వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవాలు రాస్తాడు. ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నవి. పాపం అనేది మనల్ని ఏలకుండా, మన మీద వాంఛ కలగకుండా, మనము దానిని ఏలకుండా మనం జాగ్రత్త పడాలి. ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధము ఎసిరైతే ఎన్ని చేసుకోక యుద్ధం కాదని ఆయనతో భయపడ్డారు. అమ్మో ఇన్ని సమస్యలు ఉంటాయా, అట్లయితే భార్యాభర్తల సంబంధము ఇంటిదైతే పెళ్లి చేసుకుంటా యుక్తం కాదని ఆయనతో చెప్పారు. ఇవన్నీ యేసుప్రభు చెప్పాడు. ఇన్ని పరిస్థితులు ఉంటాయి బాబు, మరి వివాహం చేసుకుంటాయంటే ఇంత కట్టుబడి ఉండాలి, భార్యను ప్రేమించాలి, భార్య తప్పు చేసినా కూడా మరలా తెచ్చుకొని ఆమెను క్షమించి ఆమెతో సహకారంగా ఉంటూ ఇద్దరు ఏక శరీరంగా ఉండాలని చాలా విషయాలు యేసుప్రభు చెప్పగానే పరిస్థితులకు ఆలోచన పుట్టింది. మాము భార్యాభర్తల సంబంధం ఇంటిదైతే పెళ్లి చేసుకోవడము యుక్తం కాదని చెప్పుకుంటారు. ఆ మాట అనగానే కూడా యేసుప్రభు ఇంకో మాట అంటాడు. అందుకు ఆయన అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటలు మరి ఎవరును ఈ మాటలు అంగీకరింపనేరము. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే ఈ మాటను ఆయన ఎంత చక్కగా చెప్తున్నారంటే పెళ్లి చేసుకోవడము యుక్తం కాదని వారితో యేసుప్రభుతో అనగానే యేసుప్రభు వారితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అనుగ్రహం నొందిన వారు తప్ప ఈ మాటలు ఎవరు గ్రహించలేదు. దేవుని యొక్క ఆలోచనలు నీలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని మాటలు అర్థమవుతాయి. నీవు అపార్థము చేసుకున్నట్టుగానే కనబడతాయి. అక్షరాన్ని అక్షరంగా చూస్తే అపార్థంగా కనబడతాయి. ఆత్మీయ కోణంలో చూస్తే అది అపార్థంగా కనబడదు. అందుకే అనుగ్రహం నొందిన వారు తప్ప ఎవరు కూడా ఈ మాటలను అంగీకరింపలేరు అంటున్నారు అని చెప్పుతూ తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. నపుంసకులుగా పుట్టించాడు దేవుడు. మొదటగా ఎవరు పుట్టించాడు? ఆదామును, తర్వాత పురుషుణ్ణి, స్త్రీని మాత్రమే పుట్టించాడు. నపుంసకులుగా పుట్టించాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమంటాడు? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. దేవుడే పుట్టిస్తున్నాడు అనేది. కొంతమంది ఏం చెప్తారంటే సాతాను పుట్టిస్తున్నాడు. సాతాను పుట్టిస్తాడా? సాతానికి అవకాశం ఉందా? సాతానికి అధికారం ఉందా? మనిషి ప్రాణం తీసే అధికారమే లేదు సాతానికి. కేవలం శారీరకంగా బాధింపగలే శక్తి ఉంది కావచ్చు, కానీ మనిషి యొక్క ఆత్మను కానీ మనిషి యొక్క ప్రాణం కానీ తీసుకుపోయే శక్తి సాతానికి లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. ఎప్పుడైతే అవ్వ పాపము చేసిందో అప్పటి నుంచి ఈ యొక్క ప్రపంచ చరిత్రకు మారిపోయింది. అప్పటి వరకు పచ్చగా ఉన్నటువంటి భూమిలో నుంచి ముండ్ల పొదలు, ముండ్ల చెట్లు మొలవడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆదాము అవ్వను నిండుగా చేసినటువంటి దేవుడు అప్పటి నుంచి వారి యొక్క కుటుంబాలలో గుడ్డివారు కావచ్చు, కుంటివారు కావచ్చు, అంగహీనులు కావచ్చు, నపుంసకులు కావచ్చు, ఈ రకంగా కుటుంబం
నిర్గమకాండం 4:11 చేయండి ఒకసారి. దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా మానవులను నోరించిన వాడెవడు? మూగవాడినే గాని చెవిటి వాడినే గాని యెహోవానైనా నేనే. ఏమంటున్నాడు? చూపు లేని వారిని, చూపు ఉన్నవారిని, మూగవారిని, చెవిటి వారిని, వీరందరినీ కూడా నేనే పుట్టిస్తున్నాను కదా అని చెప్తున్నాడు దేవుడు. ఎవరితో? మోషేతో. మనము ఒకసారి సీలోయ కోనేటికి సంబంధించినటువంటి వర్తమానాన్ని మనం వినియోగం గుర్తుందా మీకు? అక్కడ యేసు ప్రభు ఎవరిని ముట్టి స్వస్థత పరిచాడని చెప్పుకున్నాము? గుడ్డు గుడ్డి వాడిని స్వస్థత పరిచాడు దేవుడు. అంటే ఏమని చెప్తాడు అక్కడ సందర్భంలో యేసు ప్రభు? వీడియందు దేవుడు మహిమపరచాలి. ప్రతి మనిషి దేవుని యందు మహిమపరచబడాలని దేవుని యొక్క సృష్టించాడు. కానీ మానవుడు నాకు ఈ విధమైనటువంటి లోపం ఉంది, నాకు చెప్పేటువంటి శక్తి లేదు, నాకు పాట పాడేటువంటి గొంతు లేదు, నాకు ప్రార్థన చేసేటువంటి శక్తి లేదు అని చెప్పి వారికి వారు తగ్గిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి వాడి ద్వారా తన యొక్క దేవుడు మహిమపరచాలని చెప్పేసి ప్రతి వాడిని ఏదో ఒక రీతిగా దేవుడు తయారు చేశాడు. అక్కడ పుట్టి వాడిని యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచి సీలోయ కోనేట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కోమును, ఇప్పుడు కళ్ళు వస్తాయని అన్నాడు. అట్లాగే ఇక్కడ మోషేతో ఏం చెప్తున్నాడు? మాట్లాడు వాడిని నేనే చేశాను, మాటలు రాని వాడిని నేనే చేశాను, గుడ్డి వాడిని నేనే చేశాను, చెవిటి వాడిని కూడా నేనే చేశాను. ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇవన్నీ అని అంటే లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. పాపం అనేది ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయి. పాపం అనేది ఎప్పుడైతే నీ కుటుంబంలో ఎంటర్ అవుతారో అది ఎవరి ద్వారానైనా పాపం ఎంటర్ కావచ్చు. భర్త ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు. ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం. మనం చేసేటువంటి పనులు దేవుడిని మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ దేవుడిని అవమానపరిచే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొక క్యాడర్ చూద్దాం. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు వీరెవరంట? రెండవ వర్గం. మొదటి వర్గం ఎవరు? తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వారు. రెండవ వర్గం ఎవరు? మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడ్డారు. పూర్వము అన్ని కూడా రాజ్యాలు వ్యవస్థలే ఉండేవి. ఇప్పుడేనంటే మారిపోయాయి కాబట్టి మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఒక ప్రజాస్వామిక దేశాలలో ఉంటాం. కానీ పూర్వం అన్ని కూడా రాజరిక వ్యవస్థలే, అంటే రాజులు పరిపాలించేటువంటి రాజరిక వ్యవస్థలు. రాజుల యొక్క ఆస్థానాలలో ఈ నపుంసకులు ఉండేవారు. రాజులు కూర్చునేటువంటి ఆ ఛాంబర్లో ఉండేవారు. మీకు గుర్తుందో లేదో, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కందాకే రాణి కింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఉండేవాడు. అంటే ఈ నపుంసకులను ఆ యొక్క రాజులు వారి యొక్క ఆధీనంలో ఎందుకు ఉంచుకునేవారు అంటే, ఏమైనా మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు పురుషులను కనుక ఆ కుటుంబాల్లో ఆ యొక్క ఇంటి ఆవరణలో పెట్టుకుంటే ఏదైనా వారి స్త్రీలకు సమస్యలు ఉంటాయని చెప్పేసి వారిని బలవంతంగా నపుంసకులుగా మార్చి ఆ యొక్క రాణులకు వారికి అందరికీ కూడా కావాలిగా ఉంచుకునేవారు. ఆ రకంగా మనుషుల వలన తయారు చేయబడినటువంటి నపుంసకులు వీరు తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి వారు కాదు. ఆ రకంగా రాజుల వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ రకంగా మనుషుల చేత మనుషులనే నపుంసకులుగా చేసి వారిని ఆ యొక్క కోటలో పెట్టుకునేవారు. మూడవ వర్గం వారు చూడండి. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే
నపుంసకులుగా చేసుకుని నపుంసకులను కలరు. పరలోక రాజ్య నిమిత్తము యేసు ప్రభు ఆ యొక్క సువార్త ప్రకటిస్తూ, పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆ పరిచయులు క్వశ్చన్ చేశారు కదా, ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఈ మూడో సందర్భాన్ని గురించి వారికి చెబుతూ, పరలోక రాజ్యం నిమిత్తము తమ్ముడు తామే, అంటే స్వతహాగా తమ్ముడు తామే. వీరేంటి అంటే సంపూర్తిగా ఉంటారు, వీరికి అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. మొదటి వారు తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వారికి ఏంటంటే లోపం కలిగి ఉంటుంది, వారికి ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు. రెండవది మనుషుల వల్ల చేయబడినటువంటి వారు బలవంతంగా చేయబడతారు. మూడవది ఏంటంటే వీరు అన్ని విధాల అర్హులు శారీరకంగా, కానీ వీరు తమ్ముడు తాము నపుంసకులుగా చేసుకుంటున్నారు, దేవుణ్ణి మహిమపరచడానికి నపుంసకులుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఇట్టి మరణానికి లోనగు శరీరమును నుండి నన్ను కాపాడు. అంటే శరీరం అనేది మరణానికి లోను చేస్తుంది, శరీరం అనేది కోరికలతో నిండి ఉంటుంది, శరీరం అనేది ఆశలతో నిండి ఉంటుంది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో శరీరముతోనే పుట్టాడు, శరీరముతోనే జీవించాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన నోటితో కానీ, ఆయన శరీరంతో కానీ, ఆయన చేతులతో కానీ ఎక్కడ కూడా పాపం చేసినట్టు లేదు. ఆయన పాపము చేసినట్టుగా కూడా ఎక్కడ రుజువు లేదు బైబిల్. అంటే శరీరం ఆ రీతిగా నేను పాపంలోకి తీసుకెళ్ళబడతాను. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలిగారు. ఎవరు వీరంతా నపుంసకులుగా చేసుకుని? మొదటి శతాబ్ద కాలంలో చాలా మంది దేవుని రాజ్య నిమిత్తం వారికి వారి నపుంసకులుగా తయారు చేయబడ్డారు. ఈనాడు చాలా మంది అంటే జ్ఞానం ఎక్కువైన కొలది వివాహాలు చేసుకుంటే వాళ్ళు తక్కువైపోయారు. కొంతమంది వివాహాలు చేసుకోవట్లేదు. ఇప్పుడు మన దేశ ప్రధాని మోడీ చేసుకున్నటువంటివి వారిని కూడా విడిచిపెట్టాడు. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి కూడా వివాహం వారంతా చాలా మేధావులు అనిపించుకుంటారు. వారు పాటించేది ఏంటి అంటే, భార్య ఉంటే మాకు సమస్య, భార్య ఉంటే మేము సాధించాలనుకున్నది సాధించలేము. ఇవన్నీ విషయాలు పౌలు గారు చెప్తారు. నువ్వు బదుడమై ఉంటివా, భార్య బదుడమయ్యే ఉండు. వివాహం చేసుకోండివా, ఆ యొక్క కుటుంబంలోనే ఉండు. చేసుకోలేదా మరీ మంచిది. ఇవన్నీ విషయాలు కూడా పౌలు గారు చెప్తారు. అంటే చాలా మంది కూడా ఈ యొక్క దేవుని ఉద్దేశాలు అర్థం కాకుండా ఆయన ఇప్పుడు నపుంసకులుగా చేసుకున్నారంటే, ఇప్పుడు చాలా మంది క్యాథలిక్స్ ఉంటారు. క్యాథలిక్స్ లో ఫాదర్స్ ఉంటారు, నన్స్ ఉంటారు. వాళ్ళు ఏమిటి, వాళ్ళు వివాహాలు చేసుకుంటారా? ఈ యొక్క వాక్యాన్ని చూపించి వాళ్ళు, దేవుడు చూడండి, దేవుడే పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలగలంటే, మేము ఆ రీతిగా మా యొక్క శరీరాలను మేము నలగొట్టుకుంటున్నాము దేవుని కొరకు అని చెప్తూ ఉంటారు. కానీ ఆదిలో ఏం చెప్పాడు? పురుషునికి ఒక సాటి అయిన సహాయం వివరించాడు, స్త్రీనిచ్చాడు, అవ్వనిచ్చాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం నిమిత్తం తమ్ముడు తాము నపుంసకులు చేసుకోవాలంటున్నాడు, తమ యొక్క శరీరాలను బాధించుకోవాలంటున్నాడు. ఏది నమ్మాలి? దేవుడు ఎన్ని విధాలుగా చెప్తున్నాడు ఆలోచన చేయాలి. అక్కడ ఏం చెప్పాడు? పురుషులకి స్త్రీ కావాలన్నాడు. ఇక్కడేమో దేవుని రాజ్య నిమిత్తం మీకు మీరుగా మీ శరీరాలను అనగొట్టుకొని నపుంసకులుగా మారండి అంటున్నాడు. ఇవన్నీ విదేశానికి పరిశీలన చేసిపోయాడు. వామో వివాహ వ్యవస్థ ఇట్లా ఉంటుందా, ఇలా వద్దు అని చెప్పేసి. అంటే యేసు ప్రభువుకు తెలుసు ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలి. మంచి వారితో మంచిగా మాట్లాడేవాడు,
ఎవరితో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకున్నప్పుడే ఈ లోకంలో ముందుకు పోగలుగుతాం. మనల్ని ఇరకాటంలో పెట్టాలని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలాగే మాట్లాడాలి, అలాగే ప్రశ్నించాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మంచిగానే మాట్లాడాలి. ఈ 3 రకాలైనటువంటి నపుంసకులను మనం గమనించినట్లయితే, 3వ రకం నపుంసకులు చాలా మంది సేవకులను మనం తీసుకోవచ్చు. ఒక ఏసన్న గారు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. ఆయన కూడా వివాహం చేసుకోలేదు. చాలా మంది దేవుని రాజ్య నిమిత్తం నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళు కదా. చూడండి ఒకసారి 1 కొరింథీ 7వ అధ్యాయం ఈ అధ్యాయం మొత్తం కూడా కుటుంబం గురించి చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నాడు పౌలు గారు. చూడండి 14వ వచనం ఒకసారి అంతా మనం గమనించినట్లయితే, అవిశ్వాసమైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసమైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల పిల్లలు అపవిత్రులై ఉండును. ఇప్పుడైతే వారు ఒకసారి నా భార్య చర్చికి రాదండి ఎంత చెప్పినా రాదు, నా భర్త చర్చికి రాడండి ఎంత చెప్పినా రాడు. అంటే మన యొక్క ప్రవర్తన చర్చిలోనే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రకంగానే ఉండాలి. ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా ఆ భర్త వస్తాడు కావచ్చు నీ ప్రవర్తన చూసి. ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా నీ భార్య వస్తుంది కావచ్చు సంఘానికి నీ ప్రవర్తన చూసి. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా సంఘాన్ని ప్రేమించాడు. సంఘం ఎంత పాపంలో పడినో మరలా దేవుడు హత్తుకున్నాడు. దేవుడు సంఘమును ప్రేమించిన రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలి అంటాడు. వ్యభిచారం చేసేటువంటి స్త్రీని వివాహం చేసుకోమన్నాడు దేవుడు ప్రవక్త అయినటువంటి హోషేయ. తన ప్రజలను ఏ రీతిగా ప్రేమిస్తున్నారో హోషేయ ప్రవక్త తెలుసుకోవాలని చెప్పేసి ఆ రీతిగా హోషేయ ప్రవక్తకు చెప్పాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ప్రతి మనుష్యుడు మారాలి, ప్రతి మనుష్యుని వలన దేవుడు మహిమ పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు. అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అయితే ఈ యొక్క నపుంసకుల యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఆనాడు వారు గుడిలోకి రానివ్వరు అనేది ఉంది ధర్మశాస్త్రంలో, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. వారు స్వతహాగా వారి యొక్క వృష్ణాలను వారు బాధించుకునేవారు. అలాంటి వాళ్ళు ఎందుకు అని అంటే, వారు కొలిచేటువంటి విగ్రహాలను ఆధారం చేసుకొని వారిని వారు బాధించుకునేవారు. అలాంటి వారిని సంఘంలోనికి రాణించేవారు కాదు. ఇదంతా కూడా ధర్మశాస్త్రంలో. అయితే ఇక్కడ యెరూషలేముకు వస్తున్నటువంటి ఈయన ఎవరు? నపుంసకుడు. అంటే నపుంసకులు గుడికి రావచ్చా? రావచ్చు కదా. వారిని కూడా దేవుడే సృష్టించాడు కదా. అంటే వారిని అవహేళన చేయకూడదు. ఒకప్పుడు రాజుల కోటల్లో ఉండేటువంటి నపుంసకులు ఈరోజు వాళ్ళ పరిస్థితులు బాగలేక బయట తిరుగుతూ ఉన్నారు. వారిని సరిగ్గా ప్రభుత్వాలు ఆదరించక ఒక
ఒకప్పుడు నపుంసకులు రాజుల దగ్గర ఉండేవారు, ఆ రాజుల వ్యవస్థలో ఉండేవారు వాళ్ళు. కానీ ఈనాడు వాళ్ళ యొక్క పరిస్థితులు మారిపోయాయి. కానీ వారికి సువార్త అందించేవారు తక్కువైపోయారు. వారికి సువార్త అందపడాలి. ఈయన ఆ యెరూషలేముకు వచ్చి తిరిగి వెళుతూ యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు దేవుడి దూత ఫిలిప్పుతో నీవు వెళ్ళి మార్గమందు ఆయన కలుసుకోమని అంటాడు. ఆయన కలుసుకున్న తర్వాత ఏమంటాడంటే, ఆయన చదువుతూ వెళ్తూ ఉంటాడు యెషయా గ్రంథం. ఏంటి మొదలు తేబడి గొర్రెపిల్ల ఏంటి ఇవన్నీ ఏంటి అని ఈ 8వ అధ్యాయంలో ఉంటారు అపొస్తలుల కార్యాలు. ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతున్నావు ఏంటంటే, చెప్పేవాడు లేకపోతే నాకు ఏం అర్థం అవుతుంది, మార్గం చూపేవాడు లేకపోతే నాకు ఏం తెలుస్తుంది అని అంటాడు. అప్పటికే ఫిలిప్ అన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు ఏం కనబడ్డాయని అంటాడు, అక్కడ నీళ్లు కనిపించాయి నీకు. చదవండి ఆ మాట కార్యక్రమంలో. ఇదిగో నీళ్ళు, నీవు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. ఆటంకం ఏమని చూసారా? ఆయన నపుంసకుడు కదా, ఆయన కనిపించింది నాకు బాప్తిస్మం ఇస్తాడో లేదో అని. నీకేమైనా ఆటంకమా? లేదు, నాకు ఆటంకం లేదు. ఈనాడు సంఘాల్లో కూడా నపుంసకులను రానియరు కొంతమంది. వాళ్ళు భయపడతారు, వారికి ఆధారం లేదు, వారికి సువార్త అందడం లేదు. ఈ నపుంసకుడు అడుగుతున్నాడు, నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతున్నాడు. తెలుగులో లేదు, అభ్యంతరం లేదు అని. అంటే నపుంసకులో కూడా దేవుడు కొంత భాగాన్ని ఇస్తాడు. చూడండి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని విషయాలు. యెహోవాను హత్తుకున్న అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నిన్ను వెలివేయునని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకుంటున్న షండులను కూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. షండులు అంటే ఎవరు? నపుంసకులు వాళ్ళు. వారు ఏంటంట, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి. అంటే షండులు కూడా దేవుని యొక్క పనిలో ముందుకు రావచ్చు, వారు కూడా వాడబడవచ్చు. నేను ఎండిన చెట్టని అనుకునవద్దు అంటున్నాడు దేవుడు. చెట్టును, ఎండిపోయిన చెట్టును అని చెప్పేసి నా జీవితంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను ఇంట్లో గుర్తించాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏ మనిషి కూడా అలా అనుకోకూడదు. దేవుడు నా పట్ల అన్యాయం చేశాడు అనుకుంటా ఉంటాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయం చేయడు. మనిషి తన కోరికల ద్వారానే అన్యాయం చేసుకుంటాడు మనిషికి. మనం నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోనవద్దు. నీకు నువ్వుగా దేవుడు నన్ను దూరం పెట్టాడు, దేవుడు నన్ను వెలివేశాడు, దేవుడు నన్ను నా పట్ల అన్యాయం చేశాడు అని చెప్పి నీకు నువ్వు అనుకోవద్దు. నేను ఎండిన చెట్టునని అనుకోనవద్దు. నా నిబంధనను ఆధారం చేసుకొని విశ్రాంతి దినములను ఆచరించినట్లయితే వారి పట్ల దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్ చూడండి. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టించు. మనకి ఏమని పెట్టాడు దేవుడు? పరిశుద్ధులు. యేసు ప్రభు పరిశుద్ధులు కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని మనల్ని పరిశుద్ధులుగా ఏర్పాటు చేశాడు. అంటే దేవుడికి ఏం చెప్తున్నాడు? నా ఇంటను నా ప్రాకారంలో. నా ఇంటను అని అంటే సంఘంలో.
ఆయన సంఘంలో వారికి కూడా భాగం ఇచ్చాడంట. వారికి కొట్టివేయబడినటువంటి పేరు పెడుతున్నాడంట. పరిశుద్ధులు అనేది మనకి ఏ రకమైనటువంటి పేరు పెట్టాడో వారికి కూడా అదే పేరు పెట్టాడు. కొడుకులు కూతుళ్ళు, అబ్బాయిలైతే కొడుకులు అంటాము, అమ్మాయిలైతే కూతుళ్ళు అంటాము. వారికి పేరు లేదు, వారిని ఏమని పిలవాలి? వాటికంటే మంచి పేరు నేను మీకు పెడతా అని చెప్పి వాగ్దానం చేసుకున్నాడు దేవుడు. చాలా మంది అలాంటి వారు ఈనాడు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. వారిని మనము పలకరిస్తే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుందంటే వారు దేవుడి మీద వ్యతిరేకతను పెంచేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. ఆ యొక్క కమ్యూనిటీలో కూడా చాలా మంది క్రైస్తవులుగా వారి సువార్త చేస్తున్నటువంటి కమ్యూనిటీ కూడా ఉన్నారు. ఆ కమ్యూనిటీ చాలా మంది. ఎందుకు దేవుడు వారిని గురించి ఈ రోజు మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మనము సమాజంలో ఉంటున్నాము, 10 మందిలో తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఎవరిని కూడా చూసి కించపరచకూడదు. వారి యొక్క అంగవైకల్యమును బట్టి మరీ ఎక్కువగా వారిని ఎప్పుడు కూడా నవ్వుల పాలు చేయకూడదు అనే విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారిని కూడా దేవుని ఇంటిలో ఆయన ప్రాకారములలో భాగమిస్తూ ఉంటాడు. నీకు వీలైతే వారికి కూడా సువార్త చెప్పడానికి ప్రయత్నించు, దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నించు. ఇదే ఈ 3వ రకము నపుంసకులు. మొత్తం ఎన్ని రకాలండి? 3 రకాల నపుంసకుల గురించి తెలుసుకున్నాం. ఎవరెవరు వాళ్ళు? తల్లి గర్భం నుంచి పుట్టిన వారు. రెండవది మనుషుల చేత నపుంసకులుగా మార్చబడినటువంటి వారు. మూడవది పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పౌలు కూడా ఒక నపుంసకుడుగానే బ్రతికాడు. యోగాను కూడా ఒక నపుంసకుడుగానే బ్రతికాడు. నపుంసకుడు అంటే శారీరకమైనటువంటి నపుంసకత్వం కాదు, ఆత్మీయంగా మీ నపుంసకత్వం. మీ యొక్క కోరికలను త్యజించి, మీకున్నటువంటి ఇహలోకమైనటువంటి కోరికలను త్యజించి దేవుని పనులను ముందుకు పోవాలని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి మాటలు అవన్నీ. కాబట్టి దేవుడు చాలా చాకచక్యంగా చెప్పాడు, కానీ పరిచయులు భయపడిపోయారు. వివాహం అంటే ఇలా ఉంటుందా, విడాకులంటే ఇంకా, ఒక నపుంసకులంటే ఇక, ఇవన్నీ కూడా పరిచయులు ప్రతిసారి దేవుని దగ్గరికి రావడము, దేవుడు వారికి సమాధానం చెప్పడము, మళ్ళా వారు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని మాటలు ఇవి మీకు అర్థమైనవి నేను తలుస్తూ ఉంటున్నాను. మీరు కూడా ఎక్కడ అలాంటి వారు కలిసినా మీకు వీలైతే, మీకు చేతనైతే వారికి దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి, వారికి సహకరించండి. వీలైతే మన సంఘానికి రావడానికి కూడా ప్రేరేపించండి. కానీ ఎప్పుడు కూడా మనము ఒకరి యొక్క అంగవైకల్యాన్ని బట్టి, వారి యొక్క శారీరక బలహీనతను బట్టి ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనం కించపరచకూడదని నేను తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుకుంటాను.